సినిమా ఆడియో ఫంక్షన్‌లో పొలిటికల్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దీని దీని గురించి నువ్వేమంటావు? ఒకనప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటూనే పొలిటికల్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసేసి అట్లా చాలా ట్రై చేశారు. ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు అలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకనంటే ఒక సినిమా రంగంలో, ఒక సినిమా పరిశ్రమలో మీరు పొలిటికల్ గురించి మాట్లాడితే సినిమా రంగం అనేది చనిపోతుంది. ఎందుకనంటే కొంతమంది అభిమానులు ఇప్పుడు నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ లైలా సినిమాకే మనం చూసినాం. సినిమాలో కొంచెం అటు ఇటు కొంచెం దమ్మున్నా సరే బాయ్కాట్ లైలా అని చెప్పేసి 1,00,000 పైన ట్వీట్స్ చేసి ఆ సినిమానే చంపేశారు. సో ఇట్లాంటి మూవీ ఫంక్షన్లలో మీరు ఎప్పుడైతే ఈ పొలిటికల్గా మాట్లాడతారో అప్పుడు అనేది ఏమవుతుందంటే, నువ్వు పొలిటికల్ వేదికలో సినిమా గురించి మాట్లాడితే ఏం కాదేమో కానీ ఒక సినిమా ఫంక్షన్లో మాత్రం పొలిటికల్ మాట్లాడొద్దు. ఎందుకనంటే లేనిపోని ఆరాధనలు తీసుకొని వస్తుంది. సినిమా చనిపోయే అవకాశం ఉంటుంది. మనం ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా చెప్పగలుగుతాం, మరే ఒకప్పుడు సినిమా రంగం ఉండేది, అప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ పెద్ద పాన్ ఇండియా స్టార్లు అదే అని చెప్పేసి ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఏదైతే మన కిరాకార్పి లేకపోతే మన పృథ్వీరాజు లేకపోతే యాంకర్ శ్యామల వీళ్ళైతే ఎవరైతే బుద్ధి లేని వాళ్ళు ఇది మాట్లాడుతున్నారో అట్లా మాట్లాడొద్దని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తున్నా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయింది కదా పాలిటిక్స్కి, నేను మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆయన పడ్డ కష్టం మీ జీవితంలో మీరు ఒక 2% కూడా పడలేదు అనుకుంటా. ఆయన ఎట్లాంటి మనిషి అంటే, అరే ఒక ₹2 ఉంటే నా ₹2 ఒక పేదవాడికి పోతే నా కడుపు నిండినట్టే అని చెప్పేసి ఆ మనిషి అట్లా అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే మీ దాకా వచ్చిందో నాకు పైసలు కావాలి, అట్లా పొలిటికల్లో నాకు ఏమంటారు ఒక గుర్తింపు రావాలని చెప్పేసి మీరు అంతగానం మొత్తుకుంటారు. సో మీలాంటి వాళ్ళకి ఇది సెట్ కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా రోజుల నుంచి ఇదే తెలుగు సినీ రంగంలో ఉన్నారు. మీరు అడకతిన స్టేజ్ నుంచి ఇప్పుడు కడుపు నిండా 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి అంటే అది సినిమా వల్లనే. కాబట్టి అట్లాంటి సినిమాని మీరు చంపకుండా బతికిస్తే బాగుంటుంది. ఎందుకనంటే మీ వల్ల కొంతమంది హీరోస్కి ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, కోట్లు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రొడ్యూసర్లకి నష్టం అవుతుంది. సో అందరికీ మీ ఒక్కరి వల్ల, మీ పనికిరాని మాటల వల్ల ఒక సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది, అభిమానులకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ఏమంటారు ఫంక్షన్లలో పొలిటికల్ గురించి మాట్లాడడం బంద్ చేస్తే సినీ రంగం చాలా బాగుపడుతుంది. ఎందుకనంటే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడే ఒక ఏమంటారు హాలీవుడ్ దాకా లేకపోతే కోలీవుడ్ దాకా శాండల్వుడ్ దాకా అంత దూరం వెళ్తుంది. అందరికన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఇట్లాంటి సినిమాని అయితే చంపకండి ప్లీజ్. మరో విషయం, అది ఒకరు ఇద్దరు కాదు, ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజులో అది బాగా ట్రెండింగ్ అయితే మారిపోయింది. ఒక సినిమా ఈవెంట్లో పొలిటికల్గా మాట్లాడడం ఇప్పుడు శ్యామల గారు చూడొచ్చు. దీని గురించి ఏమంటారు బ్రో? అంటే ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని బయట ప్రజలు ఎంకరేజ్ చేయొచ్చా, ఎంకరేజ్ చేయకూడదా? కంపల్సరీ ఇలా బాయ్కాట్ చేసేయాలన్నా. ఎందుకనంటే ఇప్పుడు యాంకర్ శ్యామల గారు చూడండి, ఆమె ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా సరే చిరంజీవి గారి గురించి కామెంట్స్ పెట్టడం, ఆయనకున్న అనుభవంలో ఈమెకి 1% కూడా లేదు. అట్లాంటి వాళ్ళ గురించి ఈమె మాట్లాడితే నేను వైఎస్ఆర్సీపీకి నేను న్యాయం చేసినట్టుంటుందని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడడము. ఎట్లయితే వీళ్ళు ముగ్గురు నాకు తెలిసినంతవరకైతే కిరాకార్పి ఒకడు, పృథ్వీరాజ్ ఒకడు, శ్యామల, వీళ్ళు ముగ్గురిని తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క రంగంలో బాయ్కాట్ చేసేసే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఫ్రీడమ్తో బతుకుతుంది. ఎందుకనంటే వీళ్ళని చూసి ఇంకా 2-3 నేర్చుకునే లోపే వీళ్ళని బ్యాన్ చేస్తే అయిపోతా అని చెప్పేసి ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా జరగడం వల్ల సినిమాలకి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉన్నదా? కంపల్సరీ అన్న. మనం రీసెంట్గా చూసుకుంటే లైలా సినిమాకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా బాగా ఆడలేదు, ఎవరో ఒక 1,00,00,000 మంది వచ్చేటోళ్ళు, అట్లాంటిది ఒక్కరు కూడా రాకపోతుందంటే అది జగన్ మీద ఉన్న అభిమానమే కదన్న. అట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఈరోజు ఆయనకి అంతో ప్రొడ్యూసర్ కన్నా ఎవరికో అంతో బడ్జెట్ వస్తుంటే సినిమా కలెక్షన్ అనేది పెరిగేది. సో ఇట్లాంటి మాటలు మాట్లాడితే సినిమా ఆడడమే కష్టం, సినిమా అనేది చనిపోతుంది అన్న.